ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు డిఎస్సికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. మనకు 13వ తేదీ నుంచి ఆల్రెడీ రిజల్ట్ ఏ రోజు అయితే వచ్చిందో టెట్ రిజల్ట్. సో దాని తర్వాత మనకు కంప్లీట్గా డిఎస్సి అప్లికేషన్ సంబంధించి ఎలాంటి ఫీజు లేకుండా అప్లికేషన్ చేసుకున్నట్టు కూడా మనకైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే మీ మార్కులు కానీ అలాగే ఏదైనా ఎడిట్ చేసుకునేటటువంటి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. రేపే మనకు చివరి తేదీ అనమాట. దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా మనకు టెట్ క్వాలిఫై అయిన వారు ఒకసారి ఉచితంగా డిఎస్సికి దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫలితాలు రిలీజ్ చేసిన రోజే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అందుకు అనుగుణంగా వెబ్సైట్లో మార్పులు చేపట్టింది. రిజిస్ట్రేషన్ ఫామ్లో టెట్ క్వాలిఫై అయిన వారికి అర్హత సాధించారా లేదా అనే కాలంను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. టెట్ హాల్ టికెట్ నంబర్, జనరల్ నంబర్, ఎగ్జామ్ పేపర్ కాలమ్స్ ఫిల్ చేసి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. వాస్తవానికి డిఎస్సికి ఉచితంగా దరఖాస్తుకు చేసుకోవడానికి విద్యాశాఖ అవకాశం కల్పించలేదు. కానీ ఈ నెల 20 వరకు మాత్రమే దరఖాస్తుకు గడువు ఉండడంతో అభ్యర్థుల నుంచి ఒత్తిడి పెరగడంతో శనివారం కనుక మనకు వెబ్సైట్లో మార్పులు చేపట్టింది. టెట్ క్వాలిఫై అయి డిఎస్సికి దరఖాస్తు చేసుకునే వారు ఉచితంగా అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. కాగా డిఎస్సి దరఖాస్తు ఈ నెల 20తో ముగియనుందంటూ చూసుకోవచ్చు అనమాట. రేపే చివరి తేదీ. అయితే ఆల్రెడీ మేము కూడా అప్లికేషన్ పెట్టామన్నమాట. 1000 రూపీస్ అయితే తీసుకోవడం జరిగింది. అదనంగా 100 రూపీస్ వాళ్ళకు సర్వీస్ ఫీజు అనమాట. కంప్లీట్గా అప్లికేషన్ చేసినందుకు 100 రూపీస్ అండ్ మన అప్లికేషన్ ఫీజు 1000 రూపీస్. కంప్లీట్గా 1100 రూపీస్ అయితే మా దగ్గర తీసుకోవడం జరిగిందనమాట. అయితే మనకు అక్కడ ఈ ఆప్షన్ అయితే ఫస్ట్ నేను 13 రోజు అయితే కంప్లీట్గా అప్లికేషన్ పెట్టాను. అప్లికేషన్ పెడితే 1100 రూపీస్ తీసుకోవడం జరిగింది ఇంటర్నెట్ వాళ్ళు. అయితే తర్వాత చేసుకున్న వాళ్ళకు ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు అంటూ కూడా మనకైతే ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఎవరైతే చేసుకుంటారో కంప్లీట్ మన రేపు రోజుకి చివరి తేదీ ఉంది కాబట్టి ఒకవేళ చేసుకున్న వారికి ఫ్రీగా అప్లికేషన్ డిఎస్సికి సంబంధించి చేసుకోవచ్చు అంటూ కూడా మనకు ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఎంతమంది ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎంతమంది దగ్గర ఫీజు వసూలు చేశారు కూడా కామెంట్ చేయండి. అలాగే మనకు దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఏదైనా మార్కులు యాడ్ చేసుకోవడానికి కానీ పేరు అలాగే డిస్ట్రిక్ట్ కానీ ఏదైనా మళ్ళీ యాడ్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. డిఎస్సికి నో ఫీజు అంటూ కూడా మరొక న్యూస్ పేపర్లో చూసుకోవచ్చు అనమాట. సేమ్ మ్యాటర్. మీరు అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లికేషన్ చేసుకోవడానికి క్వాలిఫై అవ్వకుండా నెక్స్ట్ టెట్కు ఫ్రీగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. 2024లో అర్హత సాధించిన వారికి అవకాశం. అంటే క్వాలిఫై అవ్వకుంటే ఒకవేళ నెక్స్ట్ మనకు డిసెంబర్లో టెట్ ఉంటుంది కదా, 6 నెలలకు ఒకసారి, దాన్ని కూడా ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట. వాటికి సంబంధించి కూడా ఇది మరొక పేపర్లో రావడం జరిగిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అయితే దీని అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు డిఎస్సి అని టీజీడిఎస్సి అని కొట్టగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది చూడండి. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి, లేదా మనకు ఇక్కడ డిఎస్సి అని మీరు సెర్చ్ చేసిన ఈ విధంగా వస్తుంది. దీనిపైన ట్యాప్ చేసి మనకు దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు నోట్ ఇవ్వడం జరిగింది. Those who have applied in a TGDSC 2023 notification need not apply again for the same category the first. అంటే ఎవరైతే 2023లో డిఎస్సి అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ పెట్టారో మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకునేటటువంటి అవకాశం లేదు, మళ్ళీ అప్లికేషన్ చేయొద్దు అంటూ కూడా మనకైతే ఇక్కడ చెప్పడం జరిగింది. మీకు ఏదైనా డౌట్స్ సందేహాలు ఉంటే ఇక్కడ మనకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి. ఆల్రెడీ ఒకవేళ మీరు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మీ మార్కులు యాడ్ చేసి సబ్మిట్ చేసేస్తే ఒకవేళ మళ్ళీ మీరు ప్రింట్ తీసుకోవడానికి మీకు ఒకవేళ ఎలాంటి అనుమానం లేకుండా కంప్లీట్గా మీరు ఇక్కడ నుంచి నంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు అనమాట. వాళ్ళు మనకు సజెషన్స్ అయితే ఇస్తున్నారు. నేను ఆల్రెడీ కాల్ చేసి తెలుసుకోవడం జరిగింది. మీరు ఒకవేళ ఏదైనా మార్కులు కానీ ఏదైనా పేరు, ఊరు, డిస్ట్రిక్ట్ యాడ్ చేసి ప్రింట్ తీయకుండా సబ్మిట్ చేసేసారనుకోండి, మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మళ్ళీ మీరు పేమెంట్ ఐడి కొడితే మీకు ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు మళ్ళీ ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్, ప్రింట్ యువర్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్, అలాగే ఎడిట్ పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్ మనము మళ్ళీ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎడిట్ అప్లికేషన్, ఇందులో మీ మార్కులు, ఊరు, పేరు అన్నీ మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఒకవేళ సబ్మిట్ చేసేసినా దాని తర్వాత మీరు ఇక్కడ ప్రింట్ యువర్ ఫిల్డ్ అప్లికేషన్ పైన ట్యాప్ చేసి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మీ పేమెంట్ ఐడి కొడితే చాలు. సో మీరు వేరేది ఏది కొట్టకూడదు. ఇక్కడ ఓన్లీ పేమెంట్ ఐడి ఎంటర్ చేస్తే దాని తర్వాత గెట్ డీటెయిల్స్ పైన ట్యాప్ చేస్తే మీకు ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. మీ ఫామ్ ఓపెన్ అయిన వెంటనే మీకు సంబంధించిన ప్రింట్ అయితే వచ్చేస్తుంది. అక్కడ నుంచి ప్రింట్ తీసుకోండి. ఎవరైనా ఇంకా ఎడిట్ ఆప్షన్ చేయకపోతే సో రేపటి వరకు ఛాన్స్ ఉంది. అలాగే మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా రేపటి వరకు ఛాన్స్ ఉంది అనమాట. డీఎస్సీకి సంబంధించి ఇంకా విద్యాశాఖ షెడ్యూల్ అయితే విడుదల చేయలేదు. జూలై 15 నుంచి చెప్పారు, కానీ మళ్ళీ కొత్తగా ఏదైనా మార్పులు చేస్తుందా లేదా అనే దాని గురించి మనకు సో డిఎస్సి షెడ్యూల్ వస్తే కానీ తెలియదు. సో మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ మంత్ డిఎస్సి వేయాలా లేదా 1 మంత్ పోస్ట్పోన్ చేయాలా, మీకు చదువుకోవడానికి టైం సరిపోతుందా, సో సరిపోవట్లేదా, ఒక సబ్జెక్టుకు మినిమం 8 డేస్ పడుతుంది కాబట్టి సో రివిజన్ చేసుకోవడానికి ఇంకా మీకు టైం సరిపోకపోతే 1 మంత్ పోస్ట్పోన్ చేసే వాళ్ళు 1 మంత్ పోస్ట్పోన్ చేయాలి అనుకునే వాళ్ళకి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నెక్స్ట్ మంతే డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయాలనే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.